ఏంటి, ఇంతవరకు వర్క్ ఫినిష్ అవ్వలేదా? ఏం చేస్తున్నావు మరి? ఆఫీస్కి వచ్చి ఆటలాడుకుంటున్నారా? జీతం మాత్రం కరెక్ట్ టైంకి కావాలి, పని మాత్రం కరెక్ట్ టైంకి చేయరు. నాకు ఒక 1 అవర్లో వర్క్ ఫినిష్ అవ్వాలి, లేదా జాబ్ మానేసి వెళ్ళిపో. ఈ 15 డేస్ శాలరీ కూడా రాదు, అర్థమైందా? సారీ సార్, మరీ 1 అవర్లో అంటే చాలా కష్టం. ప్లీజ్ సార్, ఈవినింగ్ వరకు చేసిస్తాను. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకు 1 అవర్లో కావాలంటే సాయంత్రం దాకా ఇస్తానంటున్నావు. మైండ్ పని చేయట్లేదా? సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. నాకు 1 వీక్ టైం ఇచ్చినా నేను వర్క్ ఫినిష్ చేయలేకపోయాను. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. చూడు, 5 ఇయర్స్గా ఇక్కడ వర్క్ చేస్తున్నావనే ఒకే ఒక కారణంతో ఈసారి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం లేట్ అయ్యిందా నీ జాబ్ పోయిందని డిసైడ్ అవ్వు. కానీ నాకు వర్క్ మాత్రం 1 అవర్లో కావాలి. సిరి హెల్ప్ చేస్తుంది చూడు, నేను తనకు చెప్తాను. సరే సార్. సిరీనా? అదంటేనే నాకు పరమ చిరాకు. దాని హెల్ప్ తీసుకోవాలా? ఛే. హే తారా. హే సిరి. సార్ ఏదో వర్క్ ఉందన్నారు. నేను సార్ రూమ్ నుంచి వచ్చి 5 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే విషయం నీ వరకు వచ్చిందా? అదేంటి అలా అన్నావు? సార్ నా డెస్క్కి కాల్ చేసి విషయం చెప్పాడు, అందుకే వచ్చాను. సరేలేరా, ఇంకా వర్క్ ఎంత ఉందో ఏం చేయాలో చెప్తాను. అది విషయం అర్థమైంది కదా? అర్థమైంది. సిరి, నేను అర్జెంటుగా వాష్రూమ్ వెళ్ళాలి, నువ్వు కంటిన్యూ చేయి, సరేనా? ఓకే, నో ప్రాబ్లం. ఏంటి ఈ అమ్మాయి వెళ్ళి 1/2 అవర్ అవుతుంది, వాష్రూమ్ అని అటే వెళ్ళిపోయిందా ఏంటి? దేవుడా, ఇంత వర్క్ ఎలా ఫినిష్ చేయాలి? ఈ అమ్మాయి లేకుంటే ఇంకో 1 అవర్ టైం పడుతుంది. ఇద్దరం కలిసి చేస్తే 1/2 అవర్లో అయిపోతుంది. దేవుడా, నువ్వే కాపాడాలి, లేదంటే సార్ నన్ను కోపడతాడు. క్లయింట్స్ వచ్చే టైం అయింది, వర్క్ ఫినిష్ అయిందేమో చూసొస్తాను. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో సార్, మేము ఆన్ ద వే, ఒక 30 మినిట్స్లో ఉంటాం. ఓకే సార్, నో ప్రాబ్లం. ఓహ్, థ్యాంక్ గాడ్. సిరి, తారా ఎక్కడ? సార్, తను వాష్రూమ్ వెళ్ళింది. సరే, వర్క్ ఫినిష్ అయినట్టే కదా? ఎస్ సార్, ఇంకో 15 మినిట్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. సరే, తొందరగా కానిపో. ఓకే సార్. థ్యాంక్ గాడ్, సార్ ఏం అనలేదు. సార్, వర్క్ ఫినిష్ అయింది, మీకు మెయిల్ చేశాను చూడండి. ఓకే. తారా ఎక్కడ? సార్, తను వాష్రూమ్లోనే ఉన్నట్టుంది, బయటికి రాలేదనుకుంటాను సార్. వర్క్ నీ మీద వేసి తను తప్పించుకుందన్నమాట. తనకెంత చెప్పినా బుర్రకెక్కదు. పోనీ తీసేద్దామంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చెప్పి ఏడుస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం ఇలాగే రిపీట్ అయితే మాత్రం జాలి చూపించేదే లేదు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. టైం 1.5 అవర్ అయింది. సార్ తనకు ఇచ్చి పడేసి ఉంటాడు. నేను ఇప్పుడు వెళ్తాను. ఏంటి అంత సైలెంట్గా ఉంది? ఓ, ఇక్కడున్నావా? సారీ సిరి, కొంచెం లూజ్ మోషన్స్, అందుకే బాత్రూమ్ నుంచి రావడానికి ఇంత లేట్ అయింది. పర్లేదులే. వర్క్ ఫినిష్ అవ్వలేదు కదా, సార్ ఏమైనా అన్నాడా? అదేం లేదు, సార్ ఏమనలేదు. అనే ఉంటాడులే, పరువు పోతుందని చెప్పట్లేదు. సరే, ఎంతవరకు వచ్చింది వర్క్? వర్క్ ఎప్పుడో అయిపోయింది, సార్కి సబ్మిట్ కూడా చేశాను. ఏంటి, అయిపోయిందా? 10 మినిట్స్ అయింది సబ్మిట్ చేసి. దేవుడి దయ వల్ల నేను ఇలా సబ్మిట్ చేసిన 5 మినిట్స్కే క్లయింట్స్ వచ్చారు. ఓ, థ్యాంక్ యూ సిరి, నాకు చాలా హెల్ప్ చేశావు. తారా, ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏది మనకు ఈజీగా రాదు. వచ్చిన దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నప్పుడే మన చేతిలో ఉంటుంది. మన చేతిలోనే ఉంది కదా, ఎక్కడికి పోతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే అది ఎప్పుడు చేజారిపోతుందో మనకే తెలీదు. పోయిన తర్వాత బాధపడడం కన్నా ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది కదా. అంటే నాకు హెల్ప్ చేశావని ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నావా? క్లాస్ కాదు, సార్ మంచివారు కాబట్టి నువ్వెన్ని చేసినా క్షమిస్తున్నాడు కదా అని లైట్ తీసుకుంటే సార్ నిన్ను లైట్ తీసుకునే ప్రమాదం ఉంది అంటున్నాను. తీతుకు రాసిన పత్రిక 3:1లో మన అధికారులను గౌరవించాలని,
వాళ్ళ మాటలకు అవిధై ఉండాలని చెప్తుంది. కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు. నాకు తెలిసే నీకు సార్కి మధ్య ఏదో నడుస్తుంది. అందుకే నువ్వు సార్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. నువ్వెప్పుడు దొరకవా నాకు? అప్పుడు చెప్తాను నీ సంగతి. తారా, సార్ సిరికి శాలరీ ఇంక్రీజ్ చేశాడంట తెలుసా? అవునా? అదేంటి? ఎందుకు? ఎవ్వరికీ చేయకుండా ఇంత సడన్గా ఆమెకి ఎందుకు పెంచారు? అదే, మొన్నటి ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, అది తన వల్లే అయిందని. అది నేను హార్డ్ వర్క్ చేసిన ప్రాజెక్ట్, తనకెలా ఇస్తాడు? అదే కదా, నువ్వు వర్క్ చేస్తే తనకెందుకు శాలరీ పెంచాడు? అంటే ఏదో ఒక సాకు కావాలి తనకు శాలరీ పెంచడానికి, అంతే కదా? అవును, వాళ్ళ మధ్య ఏం లేకుంటే ఎందుకు పెంచుతాడు? అయినా నేను వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ప్రాజెక్టు చేసింది నేనైతే తనకెందుకు శాలరీ పెంచాడో అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. సార్, ప్రాజెక్టు చేసింది నేనైతే మీరు సిరికి శాలరీ పెంచారేంటి? తను కేవలం లాస్ట్లో హెల్ప్ చేసిందంతే. దానికే స్టార్టింగ్ నుంచి చేసిన నేను వేస్టా? ఏంటి? సారీ సార్, ఐ మీన్ మొత్తం చేసింది నేనే కదా సార్. ఏదో లాస్ట్లో కొంచెం చేసిన దానికి శాలరీ పెంచారు. అలా అయితే నాకు పెంచాలి కదా. నువ్వేం చేసావో నీకు తెలీదా? ఏంటి, ఆల్మోస్ట్ చేసావా? లాస్ట్లో కొంచెమే ఉండేనా? అయితే మరి 1 అవర్లో ఫినిష్ చేసి ఇవ్వగలిగేదానివి కదా. ఈవినింగ్ వరకు టైం ఎందుకు అడిగావు? అంటే తప్పులేమైనా ఉన్నాయేమో చూసుకొనిద్దామని కొంచెం ఎక్కువ టైం అడిగాను సార్. అవును, తప్పులన్నీ సెట్ చేసి సగానికి సగం వర్క్ 1 గంటలో చేసింది సిరి. ఆ రోజు క్లయింట్స్ వాళ్ళు గంటలో వస్తామని కాల్ చేశారు. నీకు చెప్తే 1 అవర్లో అవ్వదని చెప్పేశావు. పోనీ సిరి హెల్ప్తో కంప్లీట్ చేయమని పంపిస్తే వర్క్ అంతా సిరికి వదిలేసి వాష్రూమ్లో వెళ్ళి కూర్చున్నావు. ఒకవేళ ఆ రోజు సిరి గంటలో ఫినిష్ చేయకుంటే వాళ్ళందరి ముందు కంపెనీ పరువు, నా పరువు పోయేది. దానివల్ల ఎవరు నష్టపోయేవాళ్ళు, నువ్వా నేనా? సారీ సార్. అందుకే తన శాలరీ పెంచాను. అంతేకాదు, నేనే ప్రాజెక్ట్ ఇచ్చినా నేను చెప్పిన టైం కంటే ముందే ఇస్తుంది. నేనే ఎన్నోసార్లు పెంచాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఇప్పుడు పెంచాను. అయినా నీ గురించి తెలిసి కూడా అంత పెద్ద ప్రాజెక్ట్ నీకు ఇచ్చాను చూడు, నాది తప్పు. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. సిరి, నన్ను తిట్టించడమే కాకుండా నాకు రావాల్సిన హైక్ని నీకు వచ్చేలా చేసుకుంటావా? చెప్తాను. రోజు రోజుకు నీ మీద నా కోపం పెరుగుతూనే ఉంది. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ మీద, సార్ మీద పుకార్లు పుట్టిస్తాను. అప్పుడు అందరూ నిన్ను తేడాగా చూస్తుంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఒకరికి బాధ కలిగిస్తే ఎలా ఉంటుందో. హే ఎలినా, నీకు సీక్రెట్ చెప్పాలి, ఇలారా. చూడు ఎంత అమాయకంగా కూర్చుందో, ఏం తెలియదానిలా. అయినా సార్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని తెలిసినా ఎలా రిలేషన్ పెట్టుకుంటుంది? కొంచెమైనా సిగ్గుండాలి కదా. తను ఒక ఆడామనే కదా. చిచి, ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే మన హస్బెండ్స్ని అనుమానించాల్సి వస్తుంది. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు నా పక్కనొచ్చి మాట్లాడుతున్నారు? కొంపదీసి నా గురించా? నా గురించి అవ్వదులే. నేనెవరితో రిలేషన్ పెట్టుకోలేదు. నన్నని నేనెలా అనుకుంటాను? చూసావా, మనం తనకు వినిపించేలా కావాలని మాట్లాడినా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడు. ఇలాంటి వాళ్ళు సిగ్గు, ఆత్మాభిమానం వదిలేసుకొని తిరుగుతారు. ఎన్నన్నా కూడా పట్టనట్టే ఉంటారు. అయినా మనకెందుకులే. సిరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తారా, ఆఫీసులో అందరూ నాకు బాస్కి మధ్య ఏదో ఉందని పిచ్చి పిచ్చి సంబంధాలు అంటగడుతున్నారు. ఆయన నాకు తండ్రి లాంటి వాడు. నేనెందుకు అలా చేస్తాను? ఇన్నాళ్ళు అంటుంటే నన్ను కాదని అనుకున్నాను. పదే పదే నా డెస్క్ ముందొచ్చి మాట్లాడుతున్నారు. నన్ను చాలా చీప్గా చూస్తున్నారు. ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆపేస్తున్నారు. అసలు ఏంటని ఆరా తీస్తే నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని తెలిసింది. నాకు చాలా బాధగా ఉంది. నువ్వేం పట్టించుకోకు. నువ్వు తప్పు చేయలేదని నమ్మకం నీకుంటే చాలు. ఎవరు ఏమనుకుంటే నీకెందుకు? బాధపడకు. చాలా టైం అయింది, ఇంటికి వెళ్ళు. సరే. నీకు ఇది సరిపోదమ్మా, ఇంకా ఏడిపిస్తాను.
హలో మేడం, నేను తారా. తారా, చెప్పు. మేడం, సార్ ఉన్నారా? లేదు, సార్ ఇంకా రాలేదు. ఎందుకు, ఏమైనా చెప్పాలా? లేదు మేడం, మీతో మాట్లాడడానికే కాల్ చేశాను. మేడం, చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది, కానీ ఎన్నో రోజులు చూసి చూసి ఉండబట్టలేక చెప్తున్నాను. కన్ఫ్యూజ్ చేయకుండా ఏంటో చెప్పు. మేడం, మన ఆఫీస్లో సిరి తెలుసు కదా, తనకు సార్కి మధ్య ఏదో నడుస్తుందని ఆఫీస్లో అందరూ అంటున్నారు. నాకేం తెలీదు మేడం, కానీ వాళ్ళు అంటుంటే విని చెప్తున్నాను. ఓ, ఇలాంటి రూమర్స్ నేను నమ్మను. నా భర్త ఇలాంటి వాడు నాకు బాగా తెలుసు. సార్ చాలా మంచివారు మేడం, కానీ సిరి అలాంటిది కాదు. పైగా లాస్ట్ మంత్ ఎవరికీ శాలరీ హైక్ చేయలేదు, సిరికి మాత్రమే చేశాడు. అది కూడా నేను చేసిన ప్రాజెక్ట్ ఓకే అయితే సిరికి జీతం పెంచాడు. అంతేకాదు మేడం, ఇలాంటివి చాలా జరిగాయి, అవన్నీ మీకు చెప్పలేను. మేడం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు సార్ విడిపోవడం నేను చూడలేను మేడం. మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరన్నా సార్ అన్నా నాకెంతో ఇష్టం మేడం, కాబట్టి ధైర్యం చేసి చెప్తున్నాను. సరే మేడం, ఉంటాను. ఇప్పుడు తను చెప్పింది నమ్మాలా వద్దా? ఫస్ట్ తనకు శాలరీ పెంచాడో లేదో కన్ఫర్మ్ చేసుకుంటాను, తరువాత మాట్లాడతాను. ఆ తరువాత ఆ సిరి సంగతి చూస్తాను. పరలోకమందున్న దేవా, నా తండ్రి, ఇంతవరకు నన్ను కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచినందులకై నీకు వందనాలు. నా ప్రతి అడుగులో, నా ప్రతి పనిలో నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవా, గత 2 నెలలుగా నేను అనుభవిస్తున్న బాధ నువ్వు చూస్తున్నావు. నేనే తప్పు చేయకున్నా చాలా మాటలు పడాల్సి వస్తుంది. నేను తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం, పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నా గుండె బద్దలవుతుంది. చేయని తప్పుకు నేనెందుకు మాటలు పడాలని నా మనస్సు నా మీద విరుచుకుపడుతుంది. అలా అని నేను తప్పు చేయలేదని నేను ఎంతమందికని చెప్పగలను? ఎంతమందితో గొడవ పడగలను? దేవా, నాకు సహాయం చేయండి. నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించండి. నాకు సహాయకుడవు నీవే, నా ఆధారము నీవే, నా ధైర్యము నీవే దేవా. ఆమెన్.